రామచంద్ర అగర్వాల్ మేబీ ఈ పేరు మీరు ఎప్పుడు వినుండరు. కానీ ఇక నుంచి ఆ పేరు విన్నారు అని అంటే వ్యాపారంలో పడటమే కాదు, తిరిగి లేవటం కూడా ఆయన మాట వినగానే మీకు గుర్తొస్తుంది. ఆయనే విశాల్ మార్ట్‌కి సంబంధించిన ఫౌండర్. ఎంతో కష్టపడి ఆయన విశాల్ మార్ట్‌ని బిల్డ్ చేశారు. 2008లో వచ్చిన ఒక ఫైనాన్షియల్ రిసెషన్ వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా ట్రిగ్గర్ అవ్వడంతోటి సుమారుగా ఒక 200 నుంచి 250 కోట్లకి ఆయన విశాల్ మార్ట్‌ని అమ్ముకొని వెళ్ళిపోయారు. సహజంగా ఇటువంటి ఒక సందర్భం వేరే వ్యక్తి జీవితంలో జరిగి ఉండుంటే నా జీవితం ఇక్కడితోటి అయిపోయింది అని చెప్పేసి సర్దుకొని ప్రశాంతంగా ఉండేవాడేమో. కానీ నేను జీవితంలో ఇంకెంతో సాధించాలి, ఇక్కడితోటి నా ప్రయాణం ఆగిపోకూడదు అన్న ఒక ఉద్దేశంతో V2 అనే ఒక బ్రాండ్ని స్టార్ట్ చేశారు. అంటే వాల్యూ అండ్ వెరైటీ అని. దాదాపుగా 100కు పైన షాపులు ఓపెన్ చేశారు. ఇప్పుడు 6,500 కోట్లకు పైగా ఆయన వాల్యుయేషన్ని పెంచుకున్నారు. కేవలం పడటమే కాదు, సరైన సమయంలో మళ్ళీ లేవగలగాలి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలుసుకున్నారు. ఎంట్రీయే కాదు, రైట్ టైంలో ఎగ్జిట్ కూడా అవ్వాలి అని ఆ టైంలో తెలుసుకున్నారు. విశాల్ మార్ట్ పోయి ఉండొచ్చు కాక, కానీ మరో కొత్త చరిత్రను కూడా సృష్టించగలిగారు.